నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్డెప్త్. నేను హిమోర్ష. ఇక వివరాలకు వెళ్తే, విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజల కలల ఎయిర్పోర్ట్. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఫైళ్లలోనే తిరిగిన ప్రాజెక్టు ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిన వేళ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిన రోజు. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ను నిర్మించిన క్రెడిట్ ఎవరికి దక్కాలన్నదే అసలైన ప్రశ్న. అయితే ఈ క్రెడిట్ కోసం అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ ఈ క్రెడిట్ తమదంటూ కూడా మాటల యుద్ధానికి దిగారు. మరి సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తమదంటే తమదని ట్వీట్లు కూడా యుద్ధానికి తెరరేపాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే, భోగాపురం క్రెడిట్ ఎవరిది? శంకుస్థాపన చేస్తామని చెప్పుకుంటే అదే అభివృద్ధి అవుతుందా, లేదా భూసేకరణ పూర్తి చేసి అడ్డంకులు తొలగించి ప్రాజెక్టును పరుగులు పట్టించిన వారిదే నిజమైన క్రెడిటా, లేదంటే భోగాపురం క్రెడిట్ ఎవరిదన్నట్టు అవుతానన్నదే, ముఖ్యంగా ఆపుతానన్న వారిదా, లేక పరుగులు పెట్టించిన వారిదా? కానీ రాజకీయాల్లో మాత్రం క్రెడిట్ యుద్ధంగా మారిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక అసౌకర్యమైన నిజం ఉంది. ఒకప్పుడు ఈ ఎయిర్పోర్ట్ను ఆపుతామన్న సర్వమే నేనైతే క్రెడిట్ తమదని మాట్లాడుతోందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. మరి భోగాపురం ఎయిర్పోర్టు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైతుల నిరసన గొంతులలో గలం విప్పి వారి సాక్షిగానైతే ఈ ఎయిర్పోర్టును రద్దు చేస్తా అని హామీ ఇచ్చిన ప్రజలకు పిలుపునిచ్చిన నేత ఎవరు అని టీడీపీ నిలదీస్తుంది. తమ ప్రభుత్వం వస్తే భోగాపురం ఎయిర్పోర్టును ఆపేస్తానని నిరసనలకు కూడా మద్దతులు ఇచ్చినా కూడా, ముఖ్యంగా ఈ విధంగా మనం చూసుకుంటే మాటలు ప్రజలు మర్చిపోయారా? మరి ఆపుతానన్న వారికి క్రెడిటా, లేక పూర్తి చేసిన వారికి క్రెడిట్ ఇవ్వాలా అనేది $1 మిలియన్ ప్రశ్న. రైతుల పేరుతో ప్రాజెక్టును అడ్డుకోవడం సులువే, కానీ ప్రజా అవసరాలను గుర్తించి ముందుకు తీసుకెళ్లడమే అసలు నాయకత్వం అంటున్నారు టీడీపీ నేతలు. సరికొత్త చరిత్రకు నాంది భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని టీడీపీ చెబుతుంది. 2015లో చంద్రబాబు సంకల్పించారు. నాడు కేంద్రాన్ని ఒప్పించారు, భూసేకరణ చేశారు, పనులు మొదలు పెట్టారు. తరువాత 5 ఏళ్లు వచ్చిన అరుసులైతే భోగాపురం వేస్ట్ ని బోగస్ మాటలు చెప్పారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. 18 నెలల్లో పూర్తి చేసి ట్రయల్ రన్ విజయవంతం చేసిందని చెప్తుంది. నాడు శంషాబాద్ లో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయినా కూడా, నేడు రెండోసారి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయినా కూడా అది విజనరీ నేత చంద్రబాబుకే సాధ్యమని డంకా మోగిస్తుంది. బుర్ర ఉన్నోడు ఎవరు భోగాపురం ఎయిర్పోర్టు కట్టరు అంటూ నాడు ఈ బుర్రలేని జగన్ బోగస్ మాటలు మాట్లాడారంటూ విమర్శిస్తుంది. ఇది విజనరీ ప్రిజనరీకి ఉన్న తేడా అంటూ మండిపడుతుంది. వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తాం. తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబెడతాం. ఒక మంచి అన్నలా తోడుగా ఉంటానని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అవసరమైతే కోర్టుకు పోదాం. కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఒకవేళ అధికార దుర్వినియోగంతో ఒకవేళ వీళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి భూములు పొరపాటున గన లాక్కుంటే మాత్రం ఎవరు బాధపడద్దండి. ఎందుకంటే ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. 3 ఏళ్లలో వీళ్ళు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే ఉంది. వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ భూములు మళ్ళీ వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. గట్టిగా పోరాటం చేస్తాం. గట్టిగా వీళ్ళ మెడలు వంచైనా సరే వీళ్ళకి కళ్ళు తెరిపించే కార్యక్రమం గట్టిగా చేస్తాం. ఉన్న విశాఖపట్నం అన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇదే నియోజకవర్గంలో కట్టాలి అని చెప్పి ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారన్నా. మంచిదే అన్నా, ఎయిర్పోర్ట్ వస్తే మంచిదే అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న మంత్రి గారి భూములను ముట్టుకోలేదన్నా. అదే ఎయిర్పోర్టుకు పక్కనే ఉన్న ఎంపీ గారి భూములను ముట్టుకోలేదన్నా. వాళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే పరిస్థితి లేకపోతా ఉన్నారన్నా. కానీ రైతుల భూములను మాత్రం బలవంతంగా లాక్కొని అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే కార్యక్రమం మొదలుపెట్టారన్నా, మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్నా. అంటే నిజంగా ఏ స్థాయిలో ఈ పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి నిదర్శనం. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు రేట్లు పెంచుకోవాలి, వాళ్ళ బినామీలను చేత భూములు కొనుగోలు చేయించాలి, ఆ భూములు మాత్రం ముట్టుకోకూడదు. రైతుల భూములు మాత్రం తీసుకొని లాక్కొని
వ్యాపారంలో వాళ్ళు బాగుపడాలి అని చెప్పి జరుగుతా ఉన్న ఆరాటం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉందని. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకొని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన్నా ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన్నా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం అన్నా. ఇక దీనికి కౌంటర్ గా విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించి భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టును 2023 మార్చిలో అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదమిచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి సహకారం తనకు ఎంతో గుర్తించిందని కూడా వైఎస్ జగన్ చెప్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయిని అంటూ జగన్ అయితే ట్వీట్ చేశారు. అలాగే వైసీపీ నేతలు కూడా భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తమదేనంటూ కూడా ట్విట్టు వర్షంనైతే కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ క్రెడిట్ ఎవరిది అనేది ప్రజలకు తెలుసు, అన్ని చూస్తూనే ఉన్నారంటున్నారు విశ్లేషకులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకైతే పూర్తి విశ్లేషణ ఇవ్వడానికైతే ఈరోజు వైసీపీ నేత నాగరాజ్ గారు అయితే జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, నాగార్జున రెడ్డి గారు. నమస్కారం సార్. నాగార్జున రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు వైసీపీ కావచ్చు, ఇటు అదేవిధంగా టీడీపీ మధ్యనైతే ఒక పోరు అయితే మొదలైంది. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తమది అంటూ కూడా అసలు ఇద్దరి మధ్య ఒక పోరు అయితే మొదలైంది. అసలు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు, అసలు దీనికి పూర్తి క్రెడిట్ ఎవరికి దక్కుతుందని చెప్పవచ్చు అంటారు? దీనికి సంబంధించి అసలు మీరు ఏ విధంగా తెలియజేస్తారు, మరి మీరేమనుకుంటున్నారు? ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాని అడ్డంకులు పూర్తి స్థాయిలో తొలగించి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పక తప్పదండి. ఎందుకంటే కేవలం 2019 ఫిబ్రవరి 14వ తారీఖున మొట్టమొదటి శంకుస్థాపన చంద్రబాబు గారు చేశారు. టెండర్లు ఖరారు చేయలేదు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు భూసేకరణ కోర్టు కేసులు ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో ఈ పరిష్కరించేదానికే చాలా టైం పట్టింది. పరిష్కరించిన తర్వాత ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లారు. మళ్ళీ అదేవిధంగా 2020లో జిఎంఆర్తో అగ్రిమెంట్ ఖరారు చేశారు. 2023లో చేసి 2023 మే నెల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది వాస్తవం, ఇది నిజం. పూర్తి స్థాయిలో అన్ని అడ్డంకులు తొలగించి నిధులు కేటాయించి దానికి సంబంధించినట్టు అన్ని చేసిన తర్వాత పునాది మాత్రం మళ్ళీ 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేయడం జరిగింది. మరి అదే విధంగా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ అంటే జాతీయ రహదారి కోసం 2023లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకొని వచ్చి దాన్ని కూడా జగన్ ప్రభుత్వమే చేయడం జరిగింది. అడ్డంకులన్నీ తొలగించిన తర్వాత చంద్రబాబు గారు క్రెడిట్ కొట్టాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆనాడు ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రద్దు చేస్తామని చెప్పడం అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు తన బినామీలు తన పేర్లతో ఉన్నటువంటి భూములను వాళ్ళు ఉంచుకొని ఇక్కడ దూరం చేస్తున్నారని చెప్తే దాని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను, ఈ విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగా రైతులకు సంబంధించి కూడా ఎస్కేషియా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో చెల్లించడం కూడా జరిగింది. కోర్టు కేసులు అన్ని కూడా అధిగమించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం అనేది మనకు విజయనగరం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో అందరికి కూడా బాగా తెలుసండి.
మరి ఇది నార్జన్ రెడ్డి వాస్తవ గారు విషయం. నార్జన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా, అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన ఎవరు చేశారు, అదే విధంగా క్రెడిట్ ఎవరిది, శంకుస్థాపన చేశామని చెప్పుకుంటూనే అదే అభివృద్ధి అవుతుందా, లేకపోతే అసలు దీని క్రెడిట్ ఎవరికి దక్కుతుందని చెప్పవచ్చు? అంటే శంకుస్థాపన చేసిన వారికా లేకపోతే అభివృద్ధి చేసిన వారికా? అభివృద్ధి చేసిన వారికి వస్తుందండి. 2019 చంద్రబాబు గారు ఫిబ్రవరి 14వ తేదీ ఎలక్షన్లకు ముందుగా శంకుస్థాపన మాత్రమే చేశారు. టెండర్లు పిలవడం కానీ ఖరారు చేయడం కానీ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో ఈ భూసేకరణలో కోర్టు కేసులు ఇవన్నీ ఉండే దానివల్ల ఆ భూసేకరణకు సంబంధించి సమస్యలు చాలా ఉన్నందువల్ల అది ఆలస్యమైంది. 2026లో జిఎంఆర్ వారితో అగ్రిమెంట్ ఖరారు చేశారు. మళ్ళీ 2023 మే 3వ తేదీ అగ్రిమెంట్ను ఖరారు చేసిన తర్వాత ఇది ఆ రోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాతనే పనులు ప్రారంభించడం కూడా జరిగింది. మరి నార్జన్ రెడ్డి ఎక్కువ గారు నిధులు కూడా నార్జన్ రెడ్డి గారు అంటే దీని పరంగా మనం చూసుకుంటే భూసేకరణలు పూర్తి చేసింది ఎవరు, మరి అదే విధంగా దానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగించింది ఎవరు? ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించిన వారిదే నిజమైన క్రెడిట్ అంటారా? అవునండి. అదే ఇప్పుడు భూమి సేకరణలోనే మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడైనా భూమి కోల్పోయిన వాళ్ళు కోర్టులకు పోవడము, వాళ్ళు న్యాయస్థానాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో పోవడం, అది తెగేంత వరకు ఎవరేం చేసినా కూడా ముందుకు సాగదు. అన్ని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టేసే భూసేకరణ కోర్టు సమస్యలన్నీ పరిష్కరించడం కొద్దిగా ఆలస్యమైన కూడా ఆయన 2020లో జిఎంఆర్ఓలతో అగ్రిమెంట్ చేసి ఖరారు చేయడం జరిగింది. ఇదే క్రెడిట్ మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి ఈ విషయంలోనే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ పనులు కూడా తన ఖాతాలోనే వేసుకోవడం అనేది చంద్రబాబు గారికి అది అలవాటు అయిపోయింది. ఇది కూడా తన వాటాలోనే వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనేది నా వాదన అండి. మరి నార్జన్ రెడ్డి గారు అంటే దీంట్లో ఒక నిజం ఉంది. అంటే ఒకప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ను ఆపుతామన్న సర్వమే నేడు క్రెడిట్ తమదని మాట్లాడుతోందని కూడా అంటే కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంటే దీని పరంగా మనం చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల వద్దకు కూడా వెళ్ళిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరి ఇప్పుడు రైతుల నిరసన గొంతులో అయితే గలం విప్పి మరి వారి సాక్షిగా అంటే ప్రజల సాక్షిగా కూడా ఈ ఎయిర్పోర్టును రద్దు చేస్తా అని హామీ ఇచ్చిన ప్రజలకు పిలుపునిచ్చిన నేత ఎవరని చెప్పవచ్చు అంటారు? మరి అంటే టీడీపీ నిలదీస్తుంది దీన్ని. అప్పటి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి వాళ్ళ భూములు పోకుండా ఈ మామూలు చిన్న చిన్న రైతుల భూములు సేకరించేదానికి చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ ఆగ్రహవేశాలతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీన్ని తగిన విధంగా చేస్తానని చెప్పడం వాస్తవమే. అప్పుడు పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలతో ఏకీభవిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అది కూడా మళ్ళీ తర్వాత కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన. మరి అదే విధంగా మనం చూసుకుంటే నార్జన్ రెడ్డి గారు అంటే దీనికి నిరసనలకు మద్దతు ఇచ్చిన మాటలు మరి ప్రజలు మర్చిపోయారా, లేక ఆపుతానన్న వారికే క్రెడిటా, లేదు అంటే గనక పూర్తి చేసిన వారికి క్రెడిట్ ఇవ్వాలా అనేది ఇప్పుడు అంటే $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పాలి. చాలా మందికి అసలు దీన్ని అభివృద్ధి చేసిన వారికి ఇవ్వాలా, లేదు అంటే దీనికి శంకుస్థాపన చేసిన వారికి ఇవ్వాలా, మీరు అన్నట్లుగానే చాలా మందికి ఆపుతానన్న వారికి పరుగులు పెట్టించిన వారికే క్రెడిట్ అనేది వస్తుంది అంటూ కూడా చాలా మంది విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మరి అదే ఆరోపణలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ పోయినప్పుడు ఆ ప్రజలు ఇచ్చిన వాళ్ళ డిమాండ్ను ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి బినామీలతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేదానికి వాళ్ళ భూములు పోకుండా పక్కన వీళ్ళన్నీ చేస్తున్నారు అనేది కూడా వచ్చినందువల్లనే ఆయన ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. తర్వాత అదే విధంగా భూసేకరణను కోర్టు కేసు పరిష్కరించే దాని కోసం అని చెప్పేసి ఆయన 1920 లోపల ఈ భూసేకరణ ఈ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కరించి వాళ్ళకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. ఇది చేస్తేనే కదా 2020లో జిఎంఆర్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడము. ఇది వాస్తవమా కాదా? కాబట్టి ఇది నిజమైన నిర్మాణం ఆయన 23 మే నెల 3వ తారీఖు నిర్మాణానికి కూడా
శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా దాన్ని పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసి దానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇది మే నెల 3వ తారీఖున 2023లో. కాబట్టి ఇవన్నీ అధిగమించి చేశారు కాబట్టేసే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఏరియాలో ఉత్తరాంధ్రలో ఇది మనకు అంతర్జాతీయ విమానాస్థానంగా బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకు హైదరాబాద్లో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా అభివృద్ధి జరగాలి. విశాఖ భవిష్యత్తులో పెద్ద సిటీగా మారిపోతుంది. ఇక్కడ విజయనగరం జిల్లా కావచ్చు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కింద బాగా అవుతాయని చెప్పేసి ఆయన ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టేసే ఆయన 23 మే 3వ తారీఖున దానికి శంకుస్థాపన చేసి వారికి జిఎంఆర్ఓలతో అగ్రిమెంట్ కూడా ఖరారు చేశారు. చంద్రబాబు గారు 2019లో కేవలం ఆయన దిగిపోయే ముందు ఫిబ్రవరి 14వ తారీఖున మొదటి శంకుస్థాపన చేశారంతే. దానికి సంబంధించి టెండర్లు ఖరారు చేయడం కానీ ఏదైనా చేయాలనేది ఆలోచన కూడా లేదు. మళ్ళీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్ర ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో కోట్ చేసింది. తక్కువ రేట్లతో ఆదాయంలో కూడా మీకు కొంత భాగం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. చెప్తే చంద్రబాబు గారు దానికి వ్యతిరేకరిస్తూ అంటే ఆ టెండర్లను కూడా క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే తన బినామీలు తన వార్లు వచ్చిన వాళ్ళు అయితే వస్తే తనకు లంచాలు వస్తాయి, తనకు కమిషన్లు వస్తాయని చెప్పేసి ఒక భావనతో ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము దీంట్లో వచ్చే డబ్బుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని టెండర్లను రద్దు చేయడం జరిగింది చంద్రబాబు గారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసండి, తెలియకుండా ఏం పోవడంలా. కాకపోతే ఈరోజు జరుగుతూ ఉంది. ఎట్టకేలకు మేము సంతోషిస్తున్నాం. జగన్ గారు కూడా దీనికి సంబంధించి ఆయన కూడా సంతోషం చెప్పడం జరిగింది. కాబట్టి ఒక పునాది ఎవరి లెవెల్లో అడ్డంకులు తొలగించి ముందుకు సాగిందనేది వాస్తవాలు అనేది జగన్ మోహన్ రెడ్డి టైంలోనే జరిగిందనేది నగ్న సత్యం అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. మరి నాగార్జున రెడ్డి గారు 18 నెలల లోపు అయితే రన్వే ట్రయల్ అయితే చేయబోతున్నాము, విజయవంతం కూడా చేస్తున్నాం అంటూ కూడా తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? నిజంగానే అంటే 18 నెలల్లో పూర్తి అవబోతుంది అంటారా? రన్వే అంటే ఇప్పుడు భూసేకరణ అడ్డంకుల్లో దాటిన తర్వాత 2023లో దానికి స్టార్ట్ చేశారండి. అంటే రన్వేకు పెద్ద ఖర్చు ఏమి ఉండదు కదండి. పెద్ద దానికి మన ఎస్టాబ్లిషన్ ఏం బిల్డింగ్ కట్టేదేం లేదు కదా. గ్రౌండ్ ఫ్లోర్ అంటే భూమిపైనే దానికి సంబంధించి విమానాలు దిగేదానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దానికి సిమెంట్తో కానీ తాతో కానీ దానికి అక్కడ అవే బాగా బందోబస్తుగా చేస్తారండి. అది జరిగింది అంతే. ఈ 18 నెలల్లో అప్పుడు మొదలైంది, వీళ్ళు కొంత చేశారు. మరి నాగార్జున రెడ్డి గారు అంటే ఈ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని కూడా మరి టీడీపీ చెప్తుంది కదా, మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అంటే ఆ పేరు మార్చడం అనేది అదే పెద్ద కాదండి. అల్లూరి సీతారామరాజు అంటే స్వాతంత్ర సమరయోధుడు, ఆయన పేరు పెట్టడం అనేది కూడా సంతోషమే. దానికి ఎవరు వ్యతిరేకరించాల. భోగాపురం అనేది ఆ గ్రామానికి అక్కడ ఉండే అక్కడ ఉంటుంది కాబట్టేసే భోగాపురం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినా కూడా దానికి ఎవరు బాధపడే పరిస్థితి లేదు. అందరూ సంతోషిస్తారు. మనకేం అంతర్జాతీయ విమానాశ్రయం ఇది రాజీవ్ గాంధీ పేరు పెట్టారు ఇక్కడ హైదరాబాద్ లో. కాబట్టి ఆయన పేరు పెట్టడం దానికి కూడా మేము కూడా సంతోషిస్తున్నామండి. దాంట్లో వ్యతిరేకత అనేది ఏమీ లేదు. ఏదైనా సరే నేను ఒకటే చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ పేరు కూడా దీంట్లో ఉండకూడదు, సచివాలయ వ్యవస్థలో ఉండకూడదు. మిగతా ఏ కార్యక్రమాలు చేసినా కూడా దాంట్లో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. క్రెడిట్ మాకు రావాలా అనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అండి. మరి నాగార్జున రెడ్డి గారు మనం ఫైనల్ గా చూసుకుంటే రెండోసారి భోగాపురం అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయినా కూడా అది విజనరీ నేత చంద్రబాబుకే సాధ్యం అని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే బుర్ర ఉన్నోడు ఎవరు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టరు అంటూ, అంటే నాడు ఈ బుర్ర లేని జగన్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా చాలా మంది విమర్శిస్తారు. అంటే ఇది విజనరీకా లేకపోతే ప్రిజనరీకి ఉన్న తేడా అంటూ కూడా చాలా మంది మంటపడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మొదటి నుంచి ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాదాపు 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన 2020 అని చెప్పేసి ఇంతకు ముందు కూడా
విజనరీ అని చెప్పి పెట్టడం జరిగింది. నేను హైదరాబాద్లో అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే కనిపెట్టాను, హైటెక్ సిటీ కాకపోవచ్చు, అదే కావచ్చు, సెల్ ఫోన్ నేనే చేశాను, అన్ని ప్రతి ఒక్కటి అన్ని ఆయనే నేను చేశానని చెప్తా అంటాడు. కాబట్టి అప్పుడు 2020లో ఏం జరిగిందండి, ఇప్పుడు కూడా 2040 అని చెప్తున్నారు. కాబట్టి ఒక విజనరీ అనేది ఆయన మాటల్లోనే అది వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఏ దానికైనా నేను ఒక విజనరీ, దేశంలోనే నేనే విజనరీ నాయకుని, నేనే ఒక్కరిని అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అది వాస్తవంగా ఆయన ఏది వచ్చినా కూడా తన ఖాతాలో వేసుకోవాలనేదే ఆయన క్రెడిట్. ఇది వాస్తవం అండి. మరి నాగార్జున గారు ఫైనల్ గా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున మరి ప్రేక్షకులకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, అదే విధంగా టీడీపీ వాళ్ళకి కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు, అంటే మీ తరపున మీరు ఏం తెలియజేసుకోవాలనుకుంటున్నారు? మరి అంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే మీ మాటలో తెలియజేయండి. క్రెడిట్ ఎవరిది? మరి మేము క్రెడిట్ ఎవరైతే అడ్డంకులు తొలగించారో వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. పూర్తి చేసిన అడ్డంకులు ఉంటే అవతలికి పోయేదానికి లేదు కదా. భూసేకరణలో కావచ్చు, కోర్టు కేసుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా అడ్డంకులు తొలగించి దానికి సక్రమైన పద్ధతిలో నిధులు కేటాయించి వాళ్ళకు భూసేకరణలో డబ్బులు ఇచ్చి అన్ని చేసిన దాని వల్లనే ఈ రోజు 18 నెలల్లో మేమంతా చేశామని చెప్పుకోగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోతే ఈ విధంగా జరిగి ఉండేది కాదనేది వాస్తవాలు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. అల్లూరు సీతారామరాజు పేరు పెట్టిన దానికి ఎవరూ వ్యతిరేకరించరు. ఎందుకంటే ఆయన ఒక అప్పట్లోనే మన్యం వీరుడు కాబట్టి ఆయన గురించి మేము కూడా సంతోషపడతాము దాన్ని. అంటే ఎందుకంటే ఆ క్రెడిట్ ఆయన దక్కాలనే ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరు తీసేసి ఆయన పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన టైంలో ఏది కూడా మార్పులు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లాను కూడా పేరేమో అదే పెట్టాడు, మళ్ళీ మదనపల్లికి తీసుకుపోతున్నారు. రాయచోట్లో అన్ని డెవలప్మెంట్స్ మాత్రం అన్ని జరిగాయి. ఈ రోజు మళ్ళీ పెట్టకుండా ఎంటమ్మడే అక్కడికి కలెక్టర్ ఆఫీసును అంతా ఎస్పీ ఆఫీసును మొత్తం మదనపల్లికి మార్చడం జరిగిందండి. ఇట్లా ఆయన ఏదున్నా కూడా తనదే ఖాతాలో పడాలా, తనది జరగాలనేది ఆయన ఆశ. ఏమి ఉన్నా లేకున్నా ఉన్నది లేనిది ఉన్నట్లు చూపించడం కూడా చంద్రబాబు గారికి తగ్గుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇప్పటికే విసిగిపోయారు. చాలా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆయన ఏదైతే సూపర్ 6 అనేటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయలేదు. కాబట్టి అప్పుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయం మనం ప్రతి మంగళవారం రోజు కూడా అప్పుల వారంగానే అయిపోతా ఉంది. కాబట్టి ఆ రోజు అబద్ధాలు చెప్పి 15 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్తే అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు 3,80,000 కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ మనము ఎందుకంటే ఎల్లో మీడియాలో, ఎల్లో పత్రికల్లో వాళ్ళు ఇష్టానుసారంగా రాసి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా అబద్ధాలు 10 సార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా మారిపోతుందని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఏవి ఇచ్చారో హామీలు అవన్నీ నవరత్న కార్యక్రమంలో చేయడం జరిగింది. ఈ రోజు సచివాలయ వ్యవస్థ అండి చాలా బాధ కలుగుతుందండి. 1000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ 1,45,000 మంది ఉద్యోగస్తులను పర్మనెంట్ చేసి అన్ని చేస్తే ఈ రోజు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు డైవర్ట్ చేయడము, కేవలం ఉందంటే ఉందని సచివాలయాలు ఉన్నాయే కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరు లేరండి. ఇప్పుడు సచివాలయాలు పోయేదానికి కూడా జనం సాధించుకోవడం కూడా జరుగుతూ ఉంది. పెద్దగా కళ లేదని తగ్గిపోయింది. అంతకుముందు ఆర్బికల్ ద్వారా అయితే రైతుల సమస్యలు కానీ, ఎరువులు కానీ అన్ని ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవండి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద పూర్తి అసంతృప్తి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లోనే దాని పూర్తి స్థాయి ఫలితాలు కూడా తెలుస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్ నాగార్జున రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇంత మంచి విశ్లేషణ ఇచ్చినందుకండి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే మరి భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకి అయితే 2023 మార్చిలో అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి సహకారం తనకు ఎంతో గుర్తుందని వైఎస్ జగన్ అయితే చెప్తున్నారు. మరి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండింగ్ కూడా కావడం అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయిని అంటూ కూడా జగన్ అయితే ట్వీట్ చేశారు. చూడాలి మరి. అయితే ఇప్పటి వరకు మనం ఫైనల్ గా చూసుకుంటే మన వైసీపీ నేత నాగార్జున రెడ్డి గారు
మాటల్లో అయితే తెలుసుకుంది ఏంటంటే జగన్ రెడ్డి గారికి వైఎస్ జగన్ రెడ్డి గారికి క్రెడిట్ అంతా దక్కుతుంది. ప్రతి ఒక్కటి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని తొలగించి దాన్ని ముందుకు సాగించి ఇంత దాకా తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంటూ కూడా మన వైసీపీ నేత జగన్ రెడ్డి మన నార్జన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. చూసారు కదండి, ఇదండి ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.